హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం బారిస్టర్ పార్వతీశం కథ వింటున్నాం కదండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇవాళ రేపే. సో బారిస్టర్ పార్వతీశం కథలో ఒక బంగారపు వాచిని తెచ్చిచ్చాడు కదండి దొంగ. దాన్ని రిజిస్టర్ పోస్టులో పోలీసుకి వారికి అప్పచెప్పాడు పార్వతీశం. తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు విందాం. మరొక రోజున వినోదంగా మారిన విషాదగాథ ఒకటి జరిగింది. ఒక సీనియర్ వకీలు అప్లెట్ కోర్టులో ఒక ముఖ్యమైన కేసులో వాదించవలసి ఉన్నది. ఆ రోజున అక్కడికి 30 మైళ్ళ దూరంలో ఉన్న మున్సిపల్ కోర్టులో కూడా కేసు నడపవలసి ఉన్నది. తన దగ్గర జూనియర్గా పనిచేస్తున్న వకీల్ని పిలిచి పరిస్థితి అంతా అతనికి చెప్పి, కోర్టువారు ఈవేళ కేసు విచారణ తీసుకోరనే ధైర్యం నాకు. నేను పలానా ఊరికి వెళ్ళి 2 గంటల కల్లా తిరిగి వస్తాను. ఈ లోపల మన కర్మం ఖాళీ మన కేసును విచారణ కనుక వస్తే అత్యవసరమైన కేసులో నేను వెళ్ళానని, మళ్ళీ 2 గంటలకు వస్తానని, అంతవరకు వ్యవధి ఇప్పించమని ప్రాధేయపూర్వకంగా కోరానని కోర్టు వారికి మనవి చెయ్యి అని ఆయన దారిన ఆయన వెళ్లారు. తర్వాత కోర్టువారు 3-4 కేసులు పిలిచినా ఏదో ఒక పార్టీ సిద్ధంగా లేని కారణంచే ఏ కేసు విచారణకి రాలేదు. తప్పనిసరిగా జడ్జి గారు ఈ ఊరికి వెళ్ళిన వకీలు కేసు విచారణ చేస్తామన్నారు. ఆ యజమాని తరపున 2 గంటల వరకు వ్యవధి ఇమ్మని కోరాడు. ఆయన అగ్నిహోత్రుడై వ్యవధి ఇవ్వడానికి వీల్లేదు, ఎంత మాత్రమూ వీల్లేదు. ఈ సీనియర్లంతా తమరేదో గొప్పవారమని, జడ్జీలందరూ తమకు హడలిపోతూ ఉంటారని అనుకుంటున్నారు కాబోలు. ఈ క్షణంలో వారు కోర్టులోకి రాకపోతే నేను కేసు కొట్టివేయవలసి ఉంటుంది అని అంటున్న జడ్జి గారు వాక్యం పూర్తి కాకుండానే ఒక గుమస్తా పరుగున వచ్చి ఒక కాగితం జడ్జి గారికి అందించాడు. వారు అది చూసుకుని నిర్ఘాంతపోయి ఓహ్ అని కుర్చీలో వెనక్కు జార్లబడి 2 నిమిషాలు మాట లేకుండా ఉండిపోయారు. ఇదేమిటా అని అక్కడున్న కొద్దిమంది కంగారు పడ్డారు. అప్పటికి జడ్జి గారు తేరుకొని లేచి నిలబడి, మిత్రులారా, మీకు ఒక ఘోర విషాద వార్త వినిపించవలసి వచ్చినందుకు చాలా విచారిస్తున్నాను. ఈనాడు ఈ కోర్టులో మీ ఎదుట వాదించవలసిన వకీలు గారు, ఆయనతో వెళ్ళిన మరొక వకీలు గారు ఇక్కడికి తొందరగా తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యమున కారు ప్రమాదంలో నిహతులైనట్లు ఇప్పుడే విషాద వార్త అందింది. పరమేశ్వరుడు వారి ఆత్మకు శాంతికి అనుగ్రహించాలని, అంతేకాక వారి వారి కుటుంబాలకి మా సానుభూతి అని అన్నారు. అందరం నిశ్చేష్టులమయ్యాము. ఎవ్వరి నోటా మాట లేదు. ఈ వర్తమానం వారి వారి ఇండ్లకు కూడా అక్కడే అందజేయడమైనది. అప్పటి తాలూకా వారు వివరాలు తెలుసుకుందామని విచారిస్తూ కోర్టుకి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చిన వారిని సముదాయించి కోర్టుకి ఇంకా వివరాలు ఏమీ అందలేదని తెలియగానే వర్తమానం చేస్తామని చెబుతూ ఉండగా ఈ చనిపోయిన వకీళ్ళు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ చక్కా వచ్చారు. మాలో ఒకరిద్దరు, మీరప్పుడే దెయ్యాలయ్యారా అన్నారు. అని దెయ్యాలైనా కానీ నల్లకోటు గౌను తలగుడ్డలు తప్పవా అన్న మీమాంస పడుతూ ఉండగా అక్కడ స్తంభించిపోయిన వాతావరణం చూసి ఈ చచ్చి వచ్చిన వకీళ్లు తమ సరససల్లాపాలు కట్టిపెట్టి, ఏమిటి సార్ ఏమైంది అని కంగారుగా అక్కడ ఉన్న వాళ్ళ ముఖాల కేసు చూసి అడుగుతూ ఎవరు ఏమీ సమాధానం చెప్పలేక, ముందు సంగతి మీరు సజీవులో నిర్జీవులో నిజం చెప్పండి, అది తేలక మధ్య మేము చస్తున్నాం అన్నారు. జడ్జి గారు వారికి ఏమీ అర్థం కాక తెల్లబోయి చూస్తూ ఉంటే జూనియర్ వకీలు జరిగిన కాదంతా పోసగుచ్చినట్లు చెప్పాడు. వాళ్ళు అమాంతం కుర్చీలో కూడబలి కోర్టు హాలు మారుమ్రోగేటట్లు వీరగబడి నవ్వారు. ఇంతలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పరుగున వచ్చి జడ్జి గారికి ఒక సలాం కొట్టి నిలబడ్డాడు. జడ్జి గారు, మళ్ళీ ఏమొచ్చిందయ్యా నీవొచ్చావు అన్నాడు కంగారుగా. ఒక పొరపాటు జరిగిందండి. ఈరోజు ఉదయం సుమారు 11 గంటల వేళ ఈ వకీళ్ళిద్దరూ పై ఊరు వెళ్లడం చూశానండి. మీరు మళ్ళీ 30 గంట క్రితం కారులో దిగి మద్రాసు వెళ్ళడం కూడా చూశామండి. మీరు వెళ్ళిన 15 గంటలో సమీప గ్రామం నుండి కారు ప్రమాదం జరిగిందని, 2 నల్లకోటు వకీళ్లు ఆ ప్రమాదంలో చనిపోయారని వర్తమానం వచ్చిందండి. పాపం, మేము చూసిన వకీళ్లే పరమపదించారని కోర్టు వారికి వర్తమానం చేసి మేము ప్రమాదం జరిగిన చోటికి పరిగెత్తామండి. కోర్టు తొడుక్కున్న మనుషులే కానీ ప్లేడర్లు ఎంతమాత్రం కాదని తేల్చుకొని మా పొరపాటు మన్నించమని చెప్పుకోవడానికి ఇక్కడికి హోటాహోటిన పరిగెత్తుకొచ్చానండి అన్నాడు. మేమంతా నవ్వుకున్నాము. ఈ చచ్చి బ్రతికిన వకీళ్లు వారి కోసం విచారిస్తున్న వారి సతీమణులను పరామర్శించడానికి పరిగెత్తారు. ఇలా చెప్పవాలనంటే ఎన్నో సంఘటనలు నా స్వల్ప అనుభవంలో జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చాలా సంతృప్తికరంగానే జరుగుతున్నాయి. చాలా ఉత్సాహంగానే ఉంటుంది. తీరిక ఉన్నప్పుడల్లా సరస్వతికి పాఠాలు చెప్పడం పరీక్షకు అవసరమైన మట్టుకు జరుగుతూనే ఉన్నది. ఆమెకి అవసరమైన పుస్తకాలు తెచ్చి అందిస్తూనే ఉన్నాను. శ్రద్ధగా చదువుతూ ఉన్నది. ఆమె చదువు పని ఆమెది, నా కోర్టు పని నాది. ఇలా ఒకరి పనులు ఒకరు అడ్డు రాకుండా టైం టేబుల్ ప్రకారం కాలక్షేపం చేసుకుంటూ సమాన అవసరాలు వచ్చినప్పుడు మటుకు మీరు అనుకున్నది మటుకు కాదు, భోజనాధికములు అన్నమాట.
అప్పుడు కలుసుకుంటూ ఏ పొరపచ్చమో లేకుండా సంసారం సాగించుకుంటూ ఉంటే మా సరస్వతికి పరీక్షలు సమీపించడం, ఆమె కాలమంతా చదువుకే వినియోగించుకోవడం, భోజనాధికంలో నేను తయారు చేయడమో లేక నాకు తీరిక లేనప్పుడు ఉభయులకి హోటల్ నుండి తెప్పించడమో, ఏం జరుగుతున్నదో, వేళకి భోజనం ఎలా వస్తున్నదో మొదలైన విమర్శలకు కూడా వ్యవధి లేకుండా ఉక్కిరి బిక్కిరాయి పరీక్షలు ఎలాగో కాదు చాలా సంతృప్తికరంగానే పూర్తి చేసుకొని అలసి సొలసి వాడి ఒత్తయి 2-3 రోజులు వరుసగా నిద్రపోయింది సరస్వతి. ఏ శోష రాకుండా. మధ్య మధ్యలో నేను పలహారములో పానీయంలో కోర్టు పని మానుకొని పక్కన కూర్చొని అందిస్తున్న సంగతి కూడా గమనించకుండా గడిపింది. ఎలాగైతేనేమి 4వ రోజున చాలా తేలిగ్గా హాయిగా లేచి కోకిల్లా పాడుతూ పువ్వులా నవ్వుతూ ఉదయాన్నే పలహారం పళ్ళెంతో ప్రత్యక్షమై నాకు మేలుకొలుపు పాడింది. మరి 2 మాసాలకే పరీక్షల్లో ఉత్తీర్ణురాలైనట్టు వార్త తెలిసింది కాబోలు. నేను సాయంకాలం ఇంటికి వచ్చేసరికి గంధర్వ స్వరంతో ఎవరో పాడుతున్నట్లు గానం వినిపించింది. ఏమిటా విశేషం అని తొందరగా వెళ్ళి తలుపు తట్టబోడుతుంటే ఎవరో అప్సరస నాట్యం చేస్తూ తలుపు తీసి నా కరగ్రహణం చేసి నన్ను అమాంతం కౌగిలించుకొని అప్పటికెలాగో తప్పించుకొని ఇది కలయో వైష్ణవమాయో తెలుసుకుందామని కన్నెత్తి చూసేసరికి కళకళలాడుతూ కిలకిల నవ్వుతూ, ఏమిటలా తెల్లబోయి చూస్తారు, నేనేనండి మీ సరస్వతిని, మీ అర్ధాంగిని, త్వరగా తయారు కండి, మిమ్మల్ని ఈవేళ అలా బీచ్కి తీసుకెళ్లదలుచుకున్నాను. అప్పటికి కానీ నా ఆనందం పూర్తి కాదు. ఇంకా అలా చూస్తారేమిటి, నేను మొదటి తరగతిలో మొన్న పరీక్షలో ఉత్తీర్ణురాలనే అయ్యాను. గురుదక్షిణగా సమస్తోపచారాలు మీకు చేయ ప్రయత్నిస్తూ ఉంటే అట్లా గుడ్లప్ప చెప్పి చూస్తారే, ఈ మొగుడెక్కడ దొరికాడోయో బాబు, అందుకనే పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు, రండి త్వరగా ఆ బట్టలు విడిచేయండి అంది. ఏమిటి అంటుండగా వెనకాలే తరుముకొచ్చింది సరస్వతి. 1 వారం 10 రోజులు నాకే పని తోచకుండా ఊపిరి తీసుకొనివ్వకుండా ఊరంతా నన్ను తన వేలికి చుట్టుకొని తిరుగుతూనే ఉంది. అప్పటికి లాయరు చెప్పే ఆక్షేపణలు చెవిని పట్టించుకున్న జడ్జిలాగా నా మాటలు విని నా పనులు ఉన్నను చూసుకొనిచ్చింది. ఆనాటి సాయంకాలం ఇంటికి వచ్చేసరికి మర్నాటి ఉదయానికి గాంధీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే రాజకీయవేత్త మద్రాసు రేపు ఉదయం వస్తున్నాడనే వార్తల్లో వచ్చేసింది. నేను ఎడింబరోలో చదువుకుంటూ ఉండగానే ఆనాటి ప్రపంచ యుద్ధంలో నిస్సహాయులై నిహతులవుతున్న వేలాది భారతీయ సైనికుల సహాయార్థం ఈయన ప్రత్యేకంగా భారతీయ రెడ్ క్రాస్ సంస్థ ఏర్పాటు చేయడం నేను ఎరుగుదును. ఇప్పుడు కొన్ని మాసాల నుంచి జాతీయోద్యమం పెద్ద పెట్టున ఏర్పాటు చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. నేను సరస్వతితో చెప్పకుండా ఉదయాన్నే అవసరములు తీర్చుకొని తొందరగా సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్లోనూ బయటనూ జనం కిక్కిరిసిపోయి ఇసుకేస్తే రాలకుండా నిలబడి ఉన్నారు. వీరందరినీ వరుసవారీగా నిలబెట్టడానికి స్వచ్ఛంద సేవకులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నేను ఎలాగో నెమ్మదిగా జనసమూహాన్ని తప్పించుకొని నేను ఒక నాయకుడినైనట్టు నెమ్మదిగా లోపలికి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా ఎడింబరోలో ఒక సభలో నా చేత పద్యాలు చదివించి అప్పటి నుంచి నాకెంతో ఆప్తుడైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, అరేరే పార్వతీశం, నువ్విక్కడ ఉన్నావటే చెప్పావు కాదు, తెలిసి ఉంటే మీ ఇంటికే వచ్చుండేవాడిని కదా, పోన్లే సమయానికి వచ్చావు రా అని నా రెక్క పట్టుకుని ముందుకు తీసుకువెళ్ళి 2-3 కవులకు, కొందరు రాజకీయవేత్తలకు ఇలా గబగబా ఎంతోమందికి నన్ను పరిచయం చేశాడు. వారు నన్ను ఇంతిదిగా పరిచయం చేస్తుంటే వాళ్ళందరూ నన్ను ఏ స్థాయిలో ఉంచారో నిర్ణయించుకోలేక నేను ఏదో పెద్దవాడినయ్యే ఉంటానని నిశ్చయం చేసుకుని నన్ను కూడా గోపాలకృష్ణయ్యతో పాటు ముందుకు పోనిచ్చారు. సుమారు 9 గంటలకు పెద్ద హోరుతో మెయిల్ స్టేషన్లోకి వచ్చింది. ఆ శబ్దం వినడంతోనే స్టేషన్లోనూ బయట వేచున్న సుమారు 100,000 మంది ఏకకంఠంతో గాంధీకి జై, భరతమాతకు జై అనే ధ్వని మిన్ను ముట్టేట్లు నినదించారు. లోపల ఉన్నంత జనం 50 మంది, ఇన్ని వేల మంది రైలు మీద విరుచుకు పడవన్నంత ఆదుర్దాతో ముందుకు తోసుకు వస్తుంటే ఈ సమూహాన్ని ఆపడానికి అక్కడ ఏర్పాటైన రక్షక భటులు, స్వచ్ఛంద సేవకులు చచ్చినంత పనైంది. ఈ సమ్మర్దంలో వచ్చిన అతిథి గాంధీ గారికి ఏ ప్రమాదము జరగకుండా వారి శిక్షాగ్రగణ్యులు, ఆజానుబాహులు అయిన షాకత్ అలీ, మహమ్మద్ అలీ అనే మహమ్మదీయ సోదరులు గాంధీ గారిని తమ చేతులకు మీద కూర్చోబెట్టుకుని సుమారు 100 మంది వీరి చుట్టూ ఉండి మరికొంతమంది జనాన్ని తప్పించి మార్గం ఏర్పాటు చేయగా నెమ్మదిగా మా ముందు నుండే వాని కారు దాకా తీసుకుని వెళ్లారు. గాంధీ గారు ఆ జనాన్ని చూసి దేవతా విగ్రహాల మందహాసంతో ప్రజల నమస్కారాలను అందుకుంటున్నారు. వెనుకనున్న జనం వారిని అనుసరించి వీధిలోకి వెళ్ళిపోయారు. వారు కూర్చున్న కారు బయలుదేరి మందమందంగా సాగుతూ కనుమరుగయ్యే వరకు ప్రజలు జైజ్వేధ్వానాలు చేస్తూనే ఉన్నారు. ఆ కారుతో పాటు ఎంతమంది కోలాహలంగా విడిచి వెళ్తూనే ఉన్నారు. గోపాలకృష్ణయ్య, నేను, మరి 3 కవిమిత్రులు మటుకు స్టేషన్లోనే పరధ్యానంగా అలాగే నిలబడిపోయాం. సుమారు అరగంట వరకు అంతకంతకు క్రమేణా తగ్గుతున్న స్థాయిలో ఆ జయ శబ్దాలు మా చెవిని పడుతూ మరొక క్షణానికి మద్రాసు పట్టణమంతా నిర్జనమైన నిశ్శబ్దం మా చెవిన పడింది. అప్పటికి మేము వెలుకవ తెచ్చుకుని బయటికి వచ్చాము. చూసావా ఈ పార్వతీశం, జనాదరణ, జనామోదం అంటే ఏమిటో చూసావా? ఎప్పటికైనా మనము అలా అవ్వాలి అన్నాడు. ఈ మనం బహువచనమా అంటూ ఉండగా ఏకవచనమా అన్నాను.
ఆయన నవ్వుతూ, రెండూ కాదు, ద్వివచనం. ఇంకనేమి మాటలు లేకుండానే పైకొచ్చి ఎవరిందారు విడిపోతూ ఉంటే గోపాలకృష్ణయ్య గారు, పార్వతీశం, నువ్వు సాయంకాలానికి బీచ్కి వస్తావా? అక్కడ గాంధీ గారి జాతీయ ప్రబోధం వినవచ్చును. కొంచెం తొందరగా వస్తే మనం కాసేపు మాట్లాడుకోవచ్చు. నీతో మాట్లాడాలి ఎలాగైనా అన్నారు. సరే అని నెమ్మదిగా నా బస్కు చేరుకునేటప్పటికి భోజనం వేళ దాటిపోయి, నేనేమయ్యానా, ఎక్కడికి వెళ్ళానా, భోజనం వేళ, కోర్టుకు కూడా వేళ దాటిపోయిందే అని మా ఆవిడ కంగారు పడుతూ వీధి గుమ్మంలో ఎదురు తెన్నులు చూస్తూ నిలబడింది. అప్పటికి నేనెంత ఆలస్యంగా వచ్చింది నాకు అర్థం కాలేదు. నేనెప్పుడూ హడావడిగా 2 అడుగుల్లో మా గుమ్మంలోకి పరిగెత్తి భయభ్రాంతురాలైన నా సరస్వతిని నడుం చుట్టూ చేయేసి పొదివి పట్టుకొని లోపలికి తీసుకెళ్లి జరిగిన సంగతంతా వర్ణించి చెప్పాను. శాంతం విని, అమ్మయ్యా అని ఒక నిట్టూర్పు విడిచి, పోని నన్ను కూడా తీసుకువెళ్తే నేను ఆ మహనీయుని చూసి ఉందును కదా చూసి అని అన్నది. ఇంకా చూడలేకపోతావా? అంత సమూహంలో నీవు అసలు నిలబడలేకపోయేదానివి. పోనీ సాయంకాలం బీచ్లో జరగనున్న సభకు వెళదాము అన్నాను. అప్పటికి స్థిమితపడి సంతోషించి నన్ను స్నానం చేయమని తొందర చేసి తన వడ్డనా ప్రయత్నం కోసం వంటింట్లోకి వెళ్ళిపోయింది. సాయంకాలం తొందరగా అన్నీ ముగించుకొని 5 గంటలు అయ్యేసరికి బీచ్కి వెళ్ళాం. స్టేషన్లో స్థలం కలిసాం కనుక అంత సమూహం అంతా తొడతొక్కిడి పడ్డది. కానీ ఇంత విశాలమైన సముద్ర తీరంలో ఎంతమంది కూర్చున్నా పెద్ద సమూహంలా మన కంటికి ఆనందంగానూ ఉంటూ వచ్చేసరికి అక్కడ ఎటు చూసినా లక్షలాది మనుషులు తప్ప మరేమీ కంటికి అనపడలేదు. ఎంత జనాభా అసలు మద్రాసులో ఉన్నారా అనిపించింది. ఎలాగో కూర్చున్న వారిని, నించున్న వారిని నెమ్మదిగా తప్పించుకొని ముందు సాగుతున్న మమ్మల్ని, మా కోసమే వెతుకుతున్న గోపాలకృష్ణయ్య గారు ఎలాగో దూరాన్నించి చూసి తను మాకెదురొచ్చి, రాబోయే పార్వతీశం నీకోసమే చూస్తున్నాను అంటూ నా భుజం మీద చెయ్యేసి హఠాత్తుగా నన్ను అంటెపెట్టుకుని అనుసరిస్తున్న నా భార్యను చూసి, ఈ మోకలోకి పాపం ఈ అమ్మాయిని కూడా తీసుకువచ్చావేమిటి? నీ భార్యేనా? అదృష్టవంతుడువు అన్నాడు నవ్వుతూ. ఇంతలో నా భార్య నమస్కారాన్ని అందుకొని ఆశీర్వదించి మమ్మల్ని నెమ్మదిగా సమూహం నుండి కొంచెం దూరంగా నీటి ఒడ్డుకి తీసుకుని వెళ్ళాడు. కూర్చోండయ్యా, ఇంకా సభకు చాలా వ్యవధున్నది అని తను ముందు కూర్చున్నాడు. మేము అతనికి ఎదురుగా కూర్చున్నాము. అక్కడ చాలామంది ఉన్న ఆ సమూహంలోనే మాకు ఏకాంతం దొరికినట్లయింది. చాలాసేపు గోపాలకృష్ణయ్య గారి గంభీర ముద్రతో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, గాంధీ జాతీయోద్యమాన్ని గురించి, భవిష్యత్ పరిణామాన్ని గురించి ఎంతోసేపు మాట్లాడి మనమంతా కలిసి పరస్పర సహాయంతో ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి సుమా. ఎన్నెన్నో బాధలు పడాలి, కష్ట నిష్ఠూరాలకి ఓర్వాలి. ఇది మనకు అగ్ని పరీక్ష. అయినా మనం వెనకబడకూడదు. మనమందరము ఏకమై ఒక్క మనిషిలాగా నిలబడాలి. ఆంధ్రులంటే ఏమిటో, కార్యదీక్ష, శౌర్య పరాక్రమాదులు ఎటువంటివో అవి ఈనాటికి సమసిపోలేదని, మాసిపోలేదని మనం రుజువు చేయాలి సుమా అని అంటూ ఉండగానే దూరాన్నించి గాంధీగారు సభకు వస్తున్న గందరగోళం వినిపించింది. మా సంభాషణ అంతటితో ముగించి తనతో పాటు గోపాలకృష్ణయ్య గారు మమ్మల్ని కూడా నెమ్మదిగా ముందుకు ఉపన్యాస వేదికకు బాగా సమీపంగా తీసుకువెళ్ళి అందరూ మమ్మల్ని వీరెవరా అనే ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా సుఖాసీనులను చేశాడు. ఇంకా ఆనాటి ఉపన్యాసం జన్మలకి మరుపురానిది. ఇన్ని వేల లేక లక్షల మంది జనంలోంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాల శబ్దాలు వెనకను సముద్రపు ఘోష తప్ప మరే శబ్దమూ వినపడలేదు. కంగున కంచు కంఠంలా గాంధీగారి గాత్రం ఒక్కటే, ఏ ఒక్క అక్షరము లోపించకుండా శ్రోతలకందరికీ అంతసేపు వినపడింది. సభా సమ్మోహనం అంటే ఏమిటో ఆనాడు తెలిసింది. ఆయన ఉపన్యాసం అయిపోయిందనే భావమే అక్కడున్న ఏ ఒక్కరికి కలగలేదు. అప్పటికందరికీ ఒక్కసారి మెలకు వచ్చినట్లు అందరూ ఏకమై ఏకకంఠంతో జయ జయ ధ్వానాలు, కరతాళ ధ్వనులు 2-3 నిమిషాల వరకు పరవశులై చేస్తారు. ఈ శబ్దంలో సముద్రం తన ఘోష కూడా మరిచి ఇది వింటూ కూర్చుందా అని అనిపించింది. ఆ చప్పట్లో చల్లారే లోపల జనమంతా ఈ సందడిలో ఉండగానే గాంధీగారిని నెమ్మదిగా అవతలికి తీసుకువెళ్ళి కారెక్కించారు. అప్పటికి తెలివి తెచ్చుకుని జనం చప్పట్లు మాని పెద్ద పెద్ద గొంతుకులతో అడడా అని, అబ్బబ్బా అని, ఏం ఉపన్యాసమని ఆశ్చర్యార్థకాలతో సముద్ర తీరమంతా గృహోన్ముఖమైన జనసంబర్ధం కొంత తగ్గే వరకు మేము ఉభయలము అక్కడే నిలబడిపోయాము. ఇంతలో మమ్మల్ని వెతుక్కుంటూ గోపాలకృష్ణయ్య గారు, ఇక్కడున్నారా మీరు అంటూ మా దగ్గరికి వచ్చారు. పార్వతీశం ఎలా ఉంది? మన కర్తవ్యం ఏమిటో తేల్చేశారు గాంధీగారు. మనం ఆలోచించడానికి, నిర్ణయించడానికి ఏమీ లేదు. టెన్నిసన్ కవి వాక్కు, దెర్ ఈజ్ నాట్ టు రీజన్ వై దేస్ బట్ టు డూ అండ్ డై అనే హెచ్చరిక జ్ఞాపకం ఉన్నదా? మనలను ఆ స్థితిలో పడేశాడు గాంధీ దేవాంతకుడు. ఇక మనం నడుం కట్టి సర్వసంగ పరిత్యాగం చేసి అస్త్రధారణ చేసి ఆయన్ను అనుసరించవలసిందే. వెళ్ళిరండి, రేపు మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ కలుసుకొని మాట్లాడుకుందాం అని నా సమాధానం ఏమీ అవసరం లేదన్నట్లు తల పైకెత్తి
ఛాతీ విరిచి ఓ చెయ్యి వీపు వెనక ఉంచుకొని కుడి చేత్తో కర్ర జాడిస్తూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. మేమిద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఇంటికి చేరడానికి ఏ వాహనము దొరక్క నెమ్మదిగా కాలికి బుద్ధి చెప్పాం. ఇల్లు చేరే వరకు ఎప్పుడు కలకలలాడుతూ కిలకిల నవ్వులతో గడగడలాడుతూ మాట్లాడే సరస్వతి ఎందుచేతనో ఉలుకు పలుకు లేకుండా నా చెయ్యి పట్టుకొని కూడా నడిచొచ్చి మా ఇంటి గుమ్మం ఎక్కి తలుపు తీసే వరకు ఆ తర్వాతను కూడా ఆమె సంభాషణ ప్రయత్నం ఏమీ చేయలేదు. ఈ మౌనం నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఏ మౌనముద్రాలంకారా, పొరపాటు అలంకారా కలంకారా అన్నాను. నేనేమీ అలంకారిని కాదు, కలంకారిని కాదు. నా ముఖంలో ఉండేదే అప్పుడు వికసించిన పద్మంలోని అరుణారుణిమ, నల్ల కలువలోని నీలి మేలిమి బంగారంతోనూ పసిమి తెలిసిందా అండి? ఇదేమీ కలంకారం అద్దకం సరుకు మాత్రం కాదు, తెలిసిందా అండి అన్నది. నిజంగానా? చెప్పావు కాదు, ఏది సరిగ్గా చూడని అన్నాను, రెండు భుజాలు పట్టుకొని నాకెదురుగుండా తిప్పుకొని. ఆ సాయంకాలం నిన్న గోపాలకృష్ణయ్య గారి సూచనని జ్ఞప్తికి తెచ్చుకొని నిన్న సభ జరిగిన చోటికి వెళ్ళాను. అప్పటికే ఆయన నా కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. నన్ను దూరాన్ని నుంచి చూసి ఎంతో సంతోషంతో నాకు ఎదురొచ్చి నా భుజం మీద చెయ్యి వేసి నీటి దగ్గరికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. మేము చాలాసేపు భారత భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలు కొన్ని గంటలు చర్చించుకొని అది వరకు ఉన్న హోమ్ రూలు, స్వరాజ్య, కాంగ్రెస్ మొదలైన వాటి గురించి గాంధీ పదమే మనకు శరణ్యం అనే నిశ్చయానికి వచ్చాం. అప్పటికే చాలా ఆలస్యమైందని ఇద్దరం లేచాము, గృహోన్ముఖులం అయ్యాము. మా ఇంటికి రమ్మని చాలా బలవంతం చేశాను కూడాను. ఆయన అందుకు అంగీకరించలేదు. ఈ మాట వచ్చినప్పుడు తప్పక వస్తానని అప్పటికీ తప్పించుకున్నారు. వస్తానాయ్, ఇంక నువ్వు నీ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని సాధ్యమైనంత త్వరలో రంగంలోకి దిగాలి, తప్పదు అని వెళ్ళిపోయారు. నేను నెమ్మదిగా అడుగులు లెక్క పెట్టుకుంటూ యోచనా నిమగ్నుడై ఇంటికి చేరుకున్నాను. నా భార్య నా రాకకు ఎదురు చూస్తూ కూర్చుంది. నా గాంభీర్య మౌనం చూసి కొంచెం కంగారు పడింది కూడాను. తొందరగా నన్నేమీ పలకరించలేదు. నేను పాద ప్రక్షాళనాధికములు కానిచ్చుకొని బట్టలు మార్చుకునేసరికి రండి భోంచేద్దాం అనే ఆహ్వానం చెవిని పడగానే నేను మౌనం మరిచి మామూలు మనిషిని అయ్యాను. మా భోజనము సవరణలు తొందరగా ముగించుకొని మామూలు చిల్లర సాటలు చిలిపి చేష్టలు కట్టిపెట్టి నేటి గాంధీ గారు చెప్పింది కొంత చర్చించుకొని నేడు గోపాలకృష్ణయ్య గారు విశదీకరించినది విమర్శ చేసుకుంటూ ఎంతో పెద్ద రాజకీయవేత్తల్లాగా మాట్లాడుకొని ఏమంటావు అని మనం చేయవలసింది ఏమిటి అని సరస్వతిని అడిగాను. ఏమిటని మీరు నన్ను అడగడం ఏమిటి? మీకు అసలు సందేహం ఎందుకు కలిగింది? నా ఒక్కటే మార్గం, అదే రాజమార్గం. గాంధీ సూచించిన మార్గమే ఆ రాజమార్గం. మనకు ఆలోచించడానికి ఏమీ లేదు, అన్నీ ఆయనే ఆలోచించి పెట్టాడు మనకి. ఇంకా మనం ఆలోచించడం కాదు, అనుసరించడమే అన్నది ఎంతో ధైర్యంగా, ఏ నదురు బెదురు సంకోచము లేకుండా. సరే అయితే ఇంకా నా ప్రయత్నం మీదనే ఉందాం అని నేను నెమ్మదిగా మంచం మీదకి ఒరిగాను. ఆ పతివ్రత నన్ను అనుసరించింది. కొన్ని మాసంలో ఊపిరి ఆడకుండా, కోర్టు వ్యవహారాలు కూడా సరిగా చూసుకోకుండా శివమెత్తినట్లు తిరుగుతూ పల్లెల్లోనూ పట్టణాల్లోనూ సభల్లోనూ మన దేశాన్ని గురించి ఒకనాటి ఔన్నత్యము, నేటి దైన్యము, దీనికి కారణభూతమైన పరిపాలనా పద్ధతులు మొదలైనవేవో ప్రజానీకానికి కనువిప్పు కలిగేట్లు ప్రబోధం చేస్తూ తిరగడం ఆరంభించాను. నానాటికి ప్రచారం ముమ్మరం కాసాగించి జనం, ఆ బాలవృద్ధులు తండాలుగా ఈ సభలకు రాసాగారు. ఎంతో ఉత్సాహంతో వినడము ప్రారంభించేవారు. వారు చూసే శ్రద్ధాశక్తులు మమ్మల్ని మరింత ఉత్సాహపరచసాగాయి. నేను ఇంటి పని, కోర్టు పని కాకుండా నా భార్యను కూడా నిర్లక్ష్యం చేసి తిరుగుతున్నానే భావం నాకు తోచనే లేదు. ఒకనాడు హఠాత్తుగా నేను ఒక సభలో ఉపన్యసిస్తూ తలనొప్పి, జ్వరం వచ్చినట్లు ఉండి ఇంటికి వచ్చేసరికి సరస్వతి ఇంటి వద్ద లేదు. తలుపు తాళం వేసుకొని నేను ఏ రాత్రి 10 గంటలకో కానీ రానని అనుకొని తాళం చెవి కూడా తీసుకొని వెళ్ళిపోయింది. నాకేమీ తోచక హోటల్లో కాఫీ తీసుకొని దగ్గరలో ఉన్న మా స్నేహితుల ఇంటికి వెళ్ళి 9 గంటల వరకు కాలక్షేపం చేసి నెమ్మదిగా నా బస్కి చేరుకున్నాను. వచ్చి చూసేసరికి అప్పటికి తాళంగానే ఉండిపోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఓపిక లేక అక్కడే కూర్చున్నాను. ఒక అరగంటలో హడావిడిగా సరస్వతి వచ్చింది. అరుగు మీద నన్ను చూసి నిర్ఘాంతపోయి గబక్కన నా దగ్గరకు ఒక్క అంగలో వచ్చి నా 2 భుజాల మీద తన చేతులు వేసి నా ముఖం కేసి చూస్తూ, ఏమండి ఇదేమిటి, ఎంతసేపు అయింది మీరు వచ్చి, అలా ఉన్నారేమిటి అని నా బొగ్గ మీద వంటి మీద చెయ్యేసి, అయ్యో జ్వరం తగిలినట్టుందే అన్నది. సరేలే ముందు తలుపుతీ అన్నాను. అయ్యో నా మందమతి అనుకొని గబక్కన తలుపు తీసి దీపారాధన చేసి మళ్ళీ వాకిట్లోకి వచ్చి నన్ను చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి, మీరు పడుకోండి, క్షణంలో కాఫీ తీసుకొస్తాను అని లోపలికి పరిగెత్తింది. నేను వద్దన్నా వినకుండా కూడా ఓపిక లేక మాట్లాడలేకుండా పడుకున్నాను. అన్నట్లుగానే 5 నిమిషాల్లో గొమగొమలాడుతున్న వేడి కాఫీ తీసుకొచ్చి నాకు అందించింది. అది నెమ్మదిగా పూర్తి చేసే వరకు ఏమీ మాట్లాడకుండా నా మీద చెయ్యేసి నా ముఖం మీద ఆదుర్దాగా చూస్తూ కూర్చుంది. నేను కాఫీ పూర్తి కాగానే తీసుకోగానే నా చేతిలో పాత్ర అందుకొని
ఎంత పొరపాటు అయిందండి. ఎంతసేపటి నుంచి కూర్చొని బాధపడుతున్నారో పాపం. మీరు 10 గంటలకి రారు కదా అని ధీమాతో ఆలస్యంగా వచ్చాను అన్నది తల వంచుకొని ఏదో నేరం చేసినట్లు. పోనీలే పర్వాలేదు కానీ ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళినట్లు ఆ మాట చెప్పావు కావేం అన్నాను వంచిన తల ఎత్తకుండానే. కొంచెం చిరునవ్వు తెచ్చుకొని మీరు చేస్తున్న పనే నేను చేస్తున్నాను అన్నది. నేను ఉలిక్కిపడి సరస్వతి 2 భుజాలు పట్టుకొని ఏమిటి అన్నాను కంగారుగా. మరేం లేదు, అంతలా గాబరా పడతారెందుకు, ముందు పడుకోండి చెప్తాను అన్నది తను అవతలికి జరిగి నన్ను పడుకోబెడుతూ. సరే అయితే ఇంకా జోలపాట ప్రారంభించు అన్నాను. అలాగే పాడతాను కానీ మీరు నిద్రపోకూడదు. మరేమో తొందరపడకూడదు కూడాను అంది. మీరు ప్రచారం ప్రారంభించిన కొద్ది రోజులకే ఇక్కడ మన మహిళా సంఘాల వారు కొందరు నా దగ్గరికి వచ్చి మహిళలు కూడా వెనకపడిపోకుండా పురుషులతో పాటు ముందుకు వచ్చి ప్రచార ప్రబోధనాలు సాగిస్తూ స్త్రీలోకాన్ని కూడా ఈ నిద్రాణ స్థితిలో నుండి మేల్కొల్పి వారు కూడా రాజకీయ రంగంలో ఈ స్వరాజ్య సమరంలో పురుషులతో పాటు కృషి చేస్తేనే తప్ప మన ఆదర్శం అందుకోవడం సాధ్యం కాదని అందరకు నచ్చచెప్పి స్త్రీలోకాన్ని కావ్యరంగంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను మన మీద ఎంతైనా ఉన్నది. మీరు చదువుకున్నవారు పట్టభద్రులు కూడాను. మీ బోంట్ల వారి సాయం మాకెంతైనా అవసరం. మీరు మాతో రావాలి అని బలవంతం చేశారు. మీ అనుమతి తీసుకోవడానికి కూడా నాకు వ్యవధి ఇవ్వలేదు. అందుచేత నాటి నుండి వాళ్లతో పాటు నేను ఊరూరు తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నాను అన్నది. నేను నిశ్చేష్టున్నాయి. సమాధానమేమీ చెప్పలేక అలాగే తెల్లబోయి చూస్తూ కూర్చున్నాను. ఏమిటలా తెల్లబోయి చూస్తారు? కొంపతీసి నేను చేసిన పని బాగలేదంటారా? తప్పంటారా? త్వరగా ఏదో ఒకటి అనండి. మీ మౌనం చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పండి, నేను తప్పు చేస్తున్నానంటారా? మీ అర్ధాంగిని కదా, ఇద్దరిది చెరో దారి అయితే ఏం బాగుంటుంది చెప్పండి. మీరు కూడా ఇలా సంకుచితంగా ఆలోచిస్తారనుకోలేదు. ఏమంటారు? ఏమిటి మీ ఉద్దేశం మరి అన్నది నా కేసు చూస్తూ. ఓ ఈ వెర్రి, ఇప్పుడు ఆ ఉపన్యాసం అంతా నాకు అప్పచెప్పకు. వినే ఓపిక లేదు. నేను ఈ పని చేయడం తప్పని నేను ఎంత మాత్రం అనడం లేదు. నా సరస్వతి ఇంత చురుకైందా, ఇంత పెద్దదైందా అనే సంతోషం నా ఆనందానికి అవధలేదనుకో అన్నాను. అమాంతం తనను దగ్గరకు తీసుకొని, ఉండండి, మీకు జ్వరం వచ్చింది కదూ, మాత్ర ఏదైనా తీసుకొస్తాను అంటూ గబక్కన మంచం మీద నుండి కిందకి ఉరికింది. నేను నవ్వుకుంటూ వెళ్ళకిలా పడిపోయాను. మరునాడు లేచేసరికి జ్వరం తగ్గింది కానీ నీరసం చాలా ఎక్కువగా ఉండి బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. కోర్టు పని చూడబుద్ధి కూడా కాలేదు. వంట పని చూసుకోవాలని తొందరలోనూ, నాకేమి కావాలనో ఎలా ఉన్నదో అనే ఆదుర్దాలోనూ సరస్వతి వంటిల్లు నా గది మధ్యను తారట్లాడుతోంది. ఇందులో కొంతసేపటికి నాకు నిద్ర కూడా పట్టింది. సుమారు 11 గంటల వరకు నిద్రపోయినట్టున్నాను. అప్పుడు మెలకు వచ్చి నా భార్య వద్దంటున్న స్నానం చేసి భోజనానికి వెడుతుండగా టపాల్లో ఇంటి వద్ద నుండి మా నాన్న ఉత్తరం ఒకటి రాశాడు. ఆయనకి ఎలా తెలిసిందో ఏమో కానీ ఇక్కడ నా దినచర్య అంతా తెలుసుకున్నట్లున్నారు. అందుకని గడుసుదనంగా మనం పరస్పరం ఇంత దూరంగా ఉండడం బాలేదని, ఆ ప్రాక్టీసు నరసాపురంలో కానీ భీమవరంలో కానీ పెట్టుకుంటే బాగుంటుందని, ప్రయత్నం వెంటనే చేయవలసిందని ఉత్తరం సారాంశం. ఆ మధ్యాహ్నం మేము ఉభయలము నాన్నగారికి ఉత్తరం 2-3 సార్లు చదువుకొని కర్తవ్యం ఏమిటా అని ఉభయలము విడివిడిగానో జాయింట్గానో ఆలోచించుకొని సాయంకాలం వరకు తర్జన భర్జనలు చేసుకుంటూ కూర్చున్నాం. కొంతసేపటికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనంగా చేపట్టిన కార్యక్రమం సాగించవలనంటే మీ వృత్తికి దానికి లంగర అందేట్లు కనపడడం లేదు. అందుకని మనం మంచి రోజు చూసి నరసాపురంలోనో భీమవరంలోనో మన కార్యక్రమానికి కేంద్రం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే మన పని కొనసాగించుకోవచ్చు. ఈ ప్రచారం అంతా మన ప్రాంతాల్లోనే ఎక్కువ అవసరమేమో అనిపిస్తుంది. అలా చేస్తే మన స్వేచ్ఛకు కొంత భంగం కలిగినా మీ నాన్నగారికి కొంచెం తృప్తిగా ఉంటుంది. మన ప్రచార ఫలితము ఎక్కువగా ఉండవచ్చు అనిపిస్తోంది అన్నది సరస్వతి. అంతవరకు నేను పైకి తేలలేకపోయినా నేను ఆ ఉద్దేశంలోనే ఉన్నాను. ఇక మా ఉభయల అభిప్రాయాలు ఏకమైనప్పుడు జై పరమేశ్వర అని ఇక్కడి నుండి మంచి రోజు చూసి జెండా ఎత్తడమే ఆవశ్య కర్తవ్యమని నిశ్చయించేసుకున్నాము. ఇక్కడ కార్యకలాపాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ సర్దుబాటు చేసి నెల తిరగకుండా మా ఇంటికి చేరుకున్నాము. మా అమ్మ నాన్న చాలా సంతోషించారు. మళ్ళీ కొన్నాళ్ళు ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిపి ముందు భీమవరంలోనే బల్ల కట్టడానికి నిర్ణయించాను. ఆ నిర్ణయంతో ఒకనాటి ప్రభాత వేళ భీమవరం చేరి మా అత్తగారి ముందు మా ఆగమనం తెలుపకుండా ప్రత్యక్షమయ్యేసరికి మా అత్తమామలిద్దరూ సంతోషాశ్చర్యాలతో స్వాగతం చెప్పారు. 2-3 రోజుల విశ్రాంతి అయిన తర్వాత మా మామగారు ఒక రోజున మద్రాసు జీవితం, అక్కడ నా ప్రాక్టీసు వగైరా విషయాలు ఒకటొకటే అడిగి తెలుసుకోవడం ఎందుకని నేనే పోసుకొచ్చినట్లు జరిగిందంతా చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కారణం కూడా నిర్మోహమాటంగా మనవి చేసుకున్నాను. వారు చాలా సంతోషించారు. అక్కడికి వచ్చినందుకే కాదు, మద్రాసులో మేము ప్రారంభించిన ప్రచార ప్రబోధ కార్యక్రమం కూడా సవ్యమైందేనని సంతసించారు. వారి ఆమోదం వినగానే నాకు పునరుత్సాహం కలిగింది. మరి 2 రోజులకు ఆమోదం వినగానే
మరి 2 రోజులకి వారు కూడా ప్రాక్టీస్ వదులుకోకుండానే ఇటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని తెలుసుకొని చాలా సంతోషించాను. నేను ఇక్కడ వేరే ఇంట్లో కాపురం పెడదామని అనుకుంటుంటే మా మామగారు సుతరాము పనికిరాదని, ఇక్కడనే ఉండి తీరవలనని బలవంతం చేశారు. అందుకని తప్పనిసరి మామగారి పోటు పక్కనే నేను బోటు కట్టి ఇల్లరిక ప్రారంభించాను. అనుకోకుండా 4 రోజులు అయ్యేసరికి మా మామగారు కొంచెం ఇంచుమించు ప్రాక్టీసు విరమించుకుంటున్నట్లే అని అర్థమైంది. ఇటొచ్చి మరో బల్ల అక్కడ కనపడడంతోటే పూర్వపు ఖాతాదారులు మా మామగారిని వదులుకోలేక నా చేతనేమో తన పని చేయించుకుందామని ఆశపడ్డారు. మా మామగారు వాళ్లతో ఏకీభవించి ఆ వ్యవహారాలన్నీ నన్నే చూడమని నాకు అప్పచెప్పారు. దాంతో మళ్ళీ ఈ తమలాటములో తగులుకొనక తప్పింది కాదు. అక్కడికి సాధ్యమైనంత వరకు తెరపించేసుకొని ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొంటూనే ఉన్నాను. ఇక సరస్వతి స్వతంత్రురాలై తన కాలమంతా తండ్రితో పాటు మహిళా సమాజంతో పాటు ప్రచారంలోనే వినియోగించనారంభించింది. ప్రచారం నానాటికే ముమ్మరం కాసాగింది. చూస్తున్న కొద్దీ ఆశ్చర్యజనకంగా ఉంది. పల్లెల్లోనూ పట్టణాల్లోనూ కూడా వాళ్ళకేం తెలిసిందో, ఏ ఉద్రేకం కలిగిందో, ఏ పరివర్తన వచ్చిందో తెలియదు. కానీ వేలాది లక్షలాది జనం ఈ ఉద్యమంలోకి ఏ ఆశలు, ఏ కోరికలు లేకుండా, ఏ పరిణామాలు ఫలితాలు వస్తాయో తెలియకుండా ఉన్నవాళ్ళు ఉన్నదంతా వదులుకొని, లేనివాళ్ళు ఇంకా లేమి అనుభవించడానికి కూడా సంకోచించకుండా, ఇదివరకు జై పరమేశ్వర అనేవాళ్ళు కూడా ఆ మాటే మర్చిపోయినట్లు గాంధీజీకి జై అనే నినాదంతో ముందుకు వచ్చి పడుతూ ఉంటే, ఎవ్వరూ ఎన్నడూ ఊహించని ఈ సంచలనం చూస్తూ ఉంటే యావత్ భారతం సంభ్రమాశ్చర్యచకితమైపోయింది. ఇక అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఆరంభించాయి. వారందరికీ దడా వణుకు పుట్టుకొచ్చాయి. ఇది ఎంతవరకు దారితీస్తుందో వెళుతుందో ఊహించడానికి కూడా భయపడి ఇంకా ఎలాగైనా మొదట్లోనే తుంచివేయడం మంచిదని నిశ్చయించుకొని ఆ ప్రయత్నం ప్రారంభించేసరికి వీరు మొదలు అనుకున్నది అప్పుడే మానుగా తయారైపోయిందని తెలుసుకొని దండోపాయమే ప్రారంభించవలసి వచ్చింది. దానితో ప్రజలు మరీ రెచ్చిపోయి కోపోద్రిక్తులు కాచొచ్చారు. అప్పుడే గాంధీగారు చెప్పిన కోపానికి విరుగుడు కోపం కాదు, శాంతమని, అధికారులు ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత పశుబలం ప్రయోగించినా ప్రజల మట్టుకు ప్రశాంతంగానే ఉండాలి. దెబ్బకు దెబ్బ తీసే మనస్తత్వం పెంచుకోకూడదు. మనం ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని ప్రాణాలు మనవి పోయినా శాంతం విడనాడకూడదు అనే ప్రబోధం అద్భుతంగా పనిచేసింది. ఇన్ని కోట్ల జనాల్లో ఏ ఒక్కరూ తొందరపడి ఏ దౌర్జన్యానికి దిగకుండా, ఎంతెంత ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా ఏ తొందరపాటు లేకుండానే ఎంతో ఓరిమితో ఏ విద్వేషమో పెంచుకోకుండా సంచరిస్తున్నారో చూసిన వాళ్ళం మేమే ఎంతో ఆశ్చర్యపడ్డాము. సాటి మనిషి ఒక్కని మాటకు ఇంత మహాశక్తి ఎక్కడి నుండి వచ్చిందా అని ఆశ్చర్యపోయాం. ఇంత శక్తి సంపన్నుడైన గాంధీ ఆయన లేవదీసిన ఉద్యమం జయప్రదం కాక తప్పదని, ఆయన చెప్పిందంతా అక్షరాల ఆచరణలో పెట్టగలిగితే ఆయన చెప్పిన సంవత్సర కాలంలోనే స్వరాజ్యం వచ్చి తీరుతుందని మరో నిశ్చయం మాలో ప్రతి ఒక్కరికి కలిగింది. ఉద్యమం ప్రారంభించిన కొలది మాసాలకి ఈ ఉద్యమంలో చేరినా చేరకపోయినా యావత్ భారతంలోనూ అధికారుల మీద, వారు చలాయించే అధికారం మీద 2-3 శతాబ్దాల నుండి ఉంటున్న గౌరవము, భయము క్షణంలో మాయమైపోయినాయి. గాంధీగారు ప్రారంభించిన దౌర్జన్య రహిత సంగ్రామంలో సాధించిన తొలి విజయం ఇది అని ఉభయ పక్షాల వారికి నమ్మిక కలిగింది. ఎంత నిర్లక్ష్యమో, అధికారుల మీద అగౌరవమో కాకపోతే చాలా సామాన్యురాలైన దువ్వూరి సుబ్బమ్మ లాంటి అసహాయులైన ఒక విదంతువు సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి కుట్ర పన్నిందని రక్షక భటులు ఆమెను తీసుకువచ్చి కోర్టులో నిలబెడితే, జనంతో కిక్కిరిసి ఉన్న కోర్టులో రక్షక భటులు చుట్టుముట్టి ఉండగా జిల్లా మ్యాజిస్ట్రేటు ఎదుట ఎలా తలపైనున్న ముసుగు తీసి తన బోడి తల ప్రదర్శించి కలెక్టర్ని ఉద్దేశించి, మన ఇద్దరి తలలు బోడులే, నీవేదో దుస్తులు ధరించి ఆ ఉన్నతాసం మీద కూర్చున్నంత మాత్రాన నాకన్నా ఎక్కువ శక్తివంతుడువు కావు, నీవు నన్నేవి చెయ్యలేవు అని ధీమాగా అనగలుగుతుందా? ఆ మాటలు విన్న జనం ఒక్క మాట గుండె జల్లుమనగా గగుర్పాటుతో, ఆనంద బాష్పాలతో కోర్టు దద్దరిల్లేట్లు గాంధీజీకి జై, దువ్వూరి సుబ్బమ్మకు జై, పరాయి ప్రభుత్వం నశించాలి అని నినాదాలు చేశారు. అటువంటి దృశ్యాలు వేలాది ప్రదర్శితమైనాయి. మా నేత్రాలు, గుండెలు ఆత్రమైనాయి. అధికారుల గుండెలు దిగజారినాయి. ఇటువంటి దృశ్యాలు ప్రతి నిత్యం ప్రతి ఊళ్ళోనూ అసంఖ్యాకంగా జరుగుతూ ఉంటే అధికారులకు మొదలు పోయి కోపోద్రిక్తులై అర్థం లేని దౌర్జన్య చర్యలు ప్రారంభించారు. వందలాది జనాన్ని రోజు అరెస్టు చేస్తూ ఉండడం, కోర్టులో వారందరూ శిక్షార్హులను నిర్ణయించి జైళ్లకు పంపించడం, వాళ్ళనక్కడ నానాహింసలు పెట్టడం, అక్కడ వాళ్ళ అధికారుల అధికారం నానాటికి నవ్వులు పాలు కాచొచ్చింది. ఏ వీధిలో చూసినా, ఏ చతుష్పందంలో చూసినా
ఏ రచ్చసావిట్లో చూసినా, సత్రాలలో దేవాలయాలలో చూసినా మార్గత్వేన వచ్చేవారంతా గుమిగూడి ఆ రోజున ఎంతమంది శిక్ష పడిందో, ఏ నాయకులు ఉపన్యాసాలు ఇచ్చారో, పోలీసులు ఏ రకంగా వీళ్ళని హింసలు పెట్టారో, ఎక్కడెక్కడ కొట్లాట్లు జరిగాయో మొదలైన విషయాలు తప్ప మరొకమైన సంభాషణ ఏమీ చెవిన పడ్డం మానేసింది. పోలీసులు వారికి ఎక్కడ ఊపిరి సలపడం లేదు, నిద్రాహాలకు తీరికే ఉండడం లేదు. పాపం వాళ్లకు ఈ హడావిడిలో మా మామగారు ఏదో గ్రామంలో అరెస్ట్ అయ్యి ఒకనాటి సాయంకాలానికి వారిని భీమవరం తీసుకువచ్చారన్న వార్త ఊరంతా వ్యాపించింది. ఊళ్ళో అశేష జనము, ఇరుగు పొరుగు గ్రామాలకు ఈ వార్త అందినంత వరకు ఆయా గ్రామవాసులు 40-50 వేల మంది వరకు పోలీస్ స్టేషన్ చుట్టుముట్టారు. అచ్యుతరామయ్య గారిని చూడాలి అని గందరగోళం చేశారు. వీల్లేదన్నారు పోలీసు జవాన్లు. ఎందుకు వీల్లేదో చూస్తామని ఇంతమంది ఒక్కసారి 10 అడుగులు ముందుకు వేశారు. దానితో పోలీసుల వారికి దడపట్టుకుంది. తొందరపడకండి అని కొందరు ఈ సమూహాన్ని శాంతపరచడానికి ప్రయత్నించారు. ఇంతలోనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ లోపలికి పరిగెత్తి వెళ్ళి అచ్యుతరామయ్య గారిని యువతలకు తీసుకువచ్చి ప్రజల ఎదుట హాజరుపరిచాడు. ప్రజలు అమితానందంతో జై జయధ్వానాలు చేశారు. అచ్యుతరామయ్య గారిని రాత్రికి ఇంటికి పంపించమని, మర్నాడు కోర్టులో వారిని హాజరుపరిచే బాధ్యత తామే వహిస్తామని కేకలు పెట్టారు. పోలీసు వారేదో సమాధానం చెప్పబోతూ ఉంటే అచ్యుతరామయ్య గారు ముందుకు వచ్చి, నన్ను ఇంటికి పంపించమని అడగడం మీకు ధర్మం కాదు, పంపించడం వారికి ధర్మం కాదు, అది చట్టవిరుద్ధమైన పని. ఈ ఒక్క రాత్రి నేను ఇంట్లో పడుకుంటేనేమి, పోలీస్ స్టేషన్లో పడుకుంటేనేమి, నేను చట్టవిరుద్ధంగా ప్రవర్తించానని, కొంతకాలం కొన్ని మాసాల్లో సంవత్సరాల్లో జైల్లో ఉండక తప్పదని రేపు కోర్టులో న్యాయమూర్తులు ఎలాగో తీర్పు చెబుతారు. అప్పుడైనా ఈ భూతల సైన్యం తప్పనిదే కదా. మీరు తొందరపడకూడదు, శాంతం వహించాలి. మన ఉద్యమంలో ఇది మొదటి మెట్టేనన్న సంగతి మీరు మరవకూడదు. అనవసరమే కాదు, అవసరం ఉన్నా మీరు కోపోద్రిక్తులు కాకూడదు. మనది శాంతి సమరం. రాగద్వేషాలకు మనం అతీతులమై ఉండవాలనే ప్రథమ సూత్రం మనము ఏనాడు ఏ స్థితుల్లోనూ విస్మరించకూడదు. మీరు శాంతంగా మీ ఇళ్లకు వెళ్ళి హాయిగా నిద్రపోండి. రేపటి నుండి మీలో ఎవరో ఒకరు లేక 100 మందో 10 మందో నా స్థానం ఆక్రమించి ఈ సమరం కొనసాగించాలి సుమండి. వెళ్ళిరండి, పరమేశ్వరుడు మన యందున్నాడు, ఇక వెళ్ళండి మరి అన్నారు చేతులు జోడించి. దానితో ఎవ్వరూ కిక్కురుమనకుండా ఈ మందంతా చేతులు జోడించి నిశ్శబ్దంగా వెనక్కు వెళ్ళింది. రక్షించారు బాబయ్య అని పోలీసు వారు ఒక్క నమస్కారం చేసి అచ్యుతరామయ్య గారిని లోపలికి తీసుకువెళ్లారు. ఇటువంటి దృశ్యాలు మాకు నిత్య వ్యవహారాల్లో ఒక భాగమైనాయి. ఇక అచ్యుతరామయ్య గారి జైలుకు వెళ్లడంతో నాకు ఊపిరాడకుండా కోర్టు పని ఎక్కువైంది. అయినా మధ్య మధ్య తెరప చేసుకొని ప్రచార కార్యక్రమాలు సాగిస్తూనే ఉన్నాను. ఇక సరస్వతి కూడా ఒక్కొక్కప్పుడు రాత్రులు కూడా ఇంటి పట్టున ఉండకుండా ఎక్కడ చూసినా తానే, ఎక్కడ వినబడ్డా తన మాటే. మోహిని రూపంలో ఉన్న భద్రకాళిలో ఉపన్యసిస్తూ ఉత్సాహపరుస్తూ ఉద్రేకపరుస్తూ తిరుగుతూ ఉంటే నేనే ఆశ్చర్యచకితున్నై పరవశించి నేను ఆమెతో సమానంగా తిరగలేక కోర్టుల వెంట తిరగడం ఏమిటి, ఇదేమి కర్మ అని ఎంతో బాధపడుతూ ఉండేవాడిని. కోర్టులో నాకైతేనేమి నేను చాలా తెలివైన వాడినని, మంచివాడినని, న్యాయపరమైన న్యాయవదనని పేరు వచ్చిన మాట వాస్తవమే. ఈ పేరుకు తగ్గ ఆచరణ కనపడుతూనే ఉన్నది. అయినా నా మనసుకి ఎంతమాత్రం తృప్తిగానూ లేదు. ఈ అసంతృప్తి నానాటికి పెరుగుతూనే ఉంది. దీనికి మొదటి కారణం, కోర్టులో అన్నప్పుడు జరుగుతున్నది న్యాయం కాదు అనే భావం బాధించడం మొదలుపెట్టింది. మద్రాసులో ఉన్నప్పుడే హైకోర్టులో నా వృత్తి సాగిస్తున్న రోజుల్లోనే నాకు ఈ భావం బాధిస్తూ ఉండగా ఒక రోజున ఐసీఎస్ జడ్జి గారితో సాహసించి, ఈ కోర్టులో జరుగుతున్నది న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ కనిపిస్తున్నది అని ధైర్యంగా అనేశాను. ఆయన నాపైన ఆగ్రహించకుండా చిరునవ్వు నవ్వుతూ, మీరన్నది నిజమే కావచ్చు పార్వతీశం గారు, ఈ కోర్టుల్లో మేమిచ్చే తీర్పులు కొందరు పెద్దలు ఏర్పాటు చేసిన చట్టాలకు సూత్రాలకు విరుద్ధం కాకుండా ఉండవలననే చూస్తాము, కానీ కేవలం ఇదే న్యాయమో ధర్మమో అని చెప్పడం కష్టమేమో అన్నాడు. ఆ మాటలు విని ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసినంత పని చేశాను. ఆయన నవ్వుకుంటూ, మీరు వృత్తి అట్టేకాలం కొనసాగించరని నేను అనుకుంటున్నాను, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ అని నా భుజం తట్టి వెళ్ళిపోయాడు. ఈ భావం ఇలా ఉండగా నా సాటి లాయర్లలో చాలామంది ఉండే లేఖి గుణాలు, అసహనాలు, విద్వేషాలు నాకు ఈ వృత్తి మీద వైముఖ్యం కల్పించడానికి రెండవ కారణం అనుకుంటాను. కోర్టులో ఉన్నంతసేపు వాద ప్రతిపాదనలు వకీళ్ళు కుక్కల్లా కాట్లాడుకున్నా యువతలకు వచ్చిన తర్వాత వారి స్నేహాలు విస్మరించకూడదు. కానీ నా అనుభవం దానికి వ్యతిరేకంగా అనేకసార్లు కనపడింది. మా మామగారు కార్యాంతరులై ఉండడం చేత నా మీద ఎందుకో సహజంగా కొంతమందికి అభిమానం కలగడం చేతను నేను భీమవరం వచ్చిన కొలది మాసాలకే నాకు పేరు ఆర్చన ఎక్కువ కావచ్చింది. ఇది ప్రయోజకత్వం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏదో గాలిపాటనో అదృష్టమనో అనుకునేవాడిని. కానీ నా సాటి న్యాయవాదుల్లో మటుకు చాలామందికి నా పైన అసహనం బయలుదేరింది. ఒక్కసారి ఇటు కోర్టు పని అటు ప్రచారం పని ఎక్కువ కావడంతో వారం రోజులు లేవలేకపోయాను. ఏ పని చూసుకోలేకపోయాను. విపరీతమైన దగ్గు జ్వరంతో బాధపడ్డాను.
మొత్తం మీద ఎలాగైతేనేమి బ్రతికి బయటపడ్డాను. ఎన్నో అర్జెంటు కేసులు, వాయిదా కేసులు వేయించుకోవాల్సి వచ్చింది. ఈ స్థితిలో ఒకనాడు మా మామగారికి చిరు పరిచితుడు, చాలా స్నేహితుడు, ముఖ్యమైన క్లయింటు అయిన రాజుగారు ఒక ఆయన తెల్లవారేసరికి నన్ను చూడ్డానికి వచ్చాడు. వారిది చాలా ముఖ్యమైన వ్యవహారం నా చేతుల్లో ఉంది. నా అనారోగ్యం వల్ల వాయిదాలు పడుతున్నవి. ఆ సందర్భంలో ఊరికే చూడ్డానికి వచ్చారు కాబోలు అనుకున్నాను. కొంతసేపు అయిన తర్వాత వారు సెలవు తీసుకుంటున్నానని లేచారు. నేను లేచి వీధి గుమ్మం దాకా వారిని సాగనంపుతూ 2-3 రోజుల్లో నేను కోర్టుకు వచ్చి వారం 10 రోజుల్లో మన వ్యవహారం పూర్తి చేస్తాను. అంతా మనకు అనుకూలంగానే ఉన్నది, మీరేం సందేహించక్కర్లేదు అన్నాను. చిత్తం అని వెళ్లకుండా మరొక క్షణం కదలకుండా అక్కడే నిలబడ్డారు వారు. ఏమిటి రాజుగారు, ఏదో వేరే పని మీద కూడా వచ్చినట్టున్నారు. మీరు నా దగ్గర ఏదో సందేహంతో నిలబడ్డట్టున్నారు. ధర్మమా అది? మీకేం సందేహం అక్కర్లేదు. మీ అభిప్రాయం ఏమిటో నిస్సందేహంగా చెప్పచ్చు అన్నాను. వారు మరో క్షణం ఆలోచించి, నాకే సందేహమూ లేదండి. తమ మీద నాకు పరిపూర్ణ విశ్వాసం ఉన్నది. నిన్నగాక మొన్న ఈ ఊర్లోనే మరొక ప్లేటర్ గారు పేరు ఆర్జన ఉన్నవారే నన్ను వారి క్లయింట్లలో చేర్చుకోవాలని చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తూ ఇప్పుడొక అస్త్రం ప్రయోగించారు. తమకు చాలా సుస్థిగా ఉన్నదని, చాలా ముదిరిన క్షయవ్యాధని, ఇక మీరు 2-3 మాసముల కంటే జీవించరని, నా కేసులన్నీ సమయం మించకుండా మరొకరికి ఒప్పచెప్పడం అనగా తమకు ఒప్పచెప్పడం మంచిదనే ఉద్దేశంతో నాకు కబురు చేశారు. నేను నిర్ఘాంతపోయాను. ఈ పెద్దవారు అనబడే వారికి కూడా ఎంత నీచమైన ఆలోచనలు ఉంటాయా అని నిశ్చేష్టున్నై చాలా బాధపడ్డాను. ఈ సంగతి మీ చెవిన వేద్దామని వచ్చాను, కానీ మీ ఆరోగ్యాన్ని గురించి వారిచ్చిన రిపోర్టు నమ్మి మట్టుకు కాదు సుమండి అని ఒక నమస్కారం చేసి ఇక నిలబడకుండా వెళ్ళిపోయారు. నేను లోపలికి వచ్చి మానవ స్వభావాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతోసేపు అలా పడుకుండిపోయాను. ఇది జరిగిన 3వ నాడు కోర్టులో నేను కనపడేటప్పటికీ ఆ పెద్ద ప్లేటర్ గారు ఆశ్చర్యపోయారు. ఏమండి, ఆరోగ్యం బాగున్నదా అని మామూలుగానే అనే మాట అనడం కూడా మర్చిపోయారు. మరి 4-5 రోజుల్లో మా రాజుగారి కేసు విచారణ జరగడం, ఆ కేసు రాజుగారి పక్షమే కావడంలో ఆ ప్లేటర్ గారికి పక్షవాతం వచ్చినంత పని అయ్యింది. అదండి. మరి తర్వాత ఏం జరిగింది అనే వివరాలు తర్వాయి భాగంలో విందాం. సో బహుశా రేపే ఆగ్రభాగం అవుతుందండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి.